గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పేజీ స్టడీ సర్కిల్. మనం డిస్కస్ చేస్తున్న సిరీస్లో బయాలజీ పార్ట్ 3 చూద్దాం. మనం ముందు వీడియోలో పార్ట్ 1, పార్ట్ 2 కంప్లీట్ చేసాం. ఇంకా చూడలేదంటే డిస్క్రిప్షన్లో లింక్స్ ఇచ్చాను, చూసేయండి. ఈ రోజు వీడియోలో బయాలజీ పార్ట్ 3 కంప్లీట్ చేద్దాం. మీకు ఏదైనా డౌట్ వస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో క్లారిఫై చేస్తాను. టెంప్లెట్ చూస్తానే అర్థమైంటుంది. ఇవి ఎక్కువగా గ్రూప్ డీలో అడిగే ప్రశ్నలని. ఇవి ప్రిపేర్ అయితే నేను చెప్పిన దాంట్లో నుంచి 3 మార్కులు పక్కా. ఇవి మీవే. నేను చెప్పే ప్రతి క్వశ్చన్ నోట్ చేసుకుంటే ఇంకా మీకు తిరిగే ఉండదు. ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరూ మన వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఎవరైనా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్తే ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, విచ్ పార్ట్ ఆఫ్ హ్యూమన్ బాడీ ఈజ్ కాల్డ్ కంట్రోల్ సెంటర్? కంట్రోల్ సెంటర్ అని మన బాడీలో దేన్ని అంటారు? ఆన్సర్ వచ్చేసి లంగ్స్ కాదు, కిడ్నీ కాదు, హార్ట్ కాదు. ఆన్సర్ ఈస్ బ్రెయిన్. విచ్ ఆర్గన్ ప్యూరిఫైస్ ద బ్లడ్ ఇన్ హ్యూమన్ బాడీ? మన బాడీలో బ్లడ్ను ఏ ఆర్గన్ ప్యూరిఫై చేస్తుంది? ఆన్సర్ వచ్చేసి లంగ్స్ కాదు, హార్ట్ కాదు, లివర్ కాదు, కిడ్నీ. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద యావరేజ్ నార్మల్ హ్యూమన్ బాడీ టెంపరేచర్ ఇన్ సెల్సియస్? ఆన్సర్ వచ్చేసి 37 degrees Celsius. మూవింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆర్గన్ పంప్స్ బ్లడ్ త్రూఅవుట్ ద బాడీ? ఆన్సర్ హార్ట్. ఇది మనకు తెలిసిందే. మూవింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆర్గన్ ప్రొడ్యూసెస్ ఇన్సులిన్ ఇన్ ది బాడీ? ఆన్సర్ వచ్చేసి ప్యాంక్రియాస్. నెక్స్ట్ క్వశ్చన్, ద ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ ది కిడ్నీ ఈజ్ కాల్డ్? ఆన్సర్ వచ్చేసి ఆర్గాన్ కాదు, అల్వేలే కాదు, న్యూరాన్ కాదు, నెఫ్రాన్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ పార్ట్ ఆఫ్ హ్యూమన్ బ్రెయిన్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇంటెలిజెన్స్? ఆన్సర్ ఈస్ సెరిబ్రమ్. బ్రెయిన్ గురించి వచ్చింది కాబట్టి బ్రెయిన్ గురించి లైట్గా బ్రీఫ్గా డిస్కస్ చేద్దాం. బ్రెయిన్లో మొత్తం 3 పార్ట్స్ ఉంటాయి: ఫోర్ బ్రెయిన్, మిడ్ బ్రెయిన్, హిండ్ బ్రెయిన్. ఫోర్ బ్రెయిన్ ఈజ్ ద లార్జెస్ట్ పార్ట్ అండ్ స్మాలెస్ట్ పార్ట్ ఈజ్ మిడ్ బ్రెయిన్. ఫోర్ బ్రెయిన్లో అగైన్ 3 పార్ట్స్ ఉంటాయి: సెరిబ్రమ్, థాలమస్, హైపోథాలమస్. ఇందులో సెరిబ్రమ్ అంటే మెమరీని ఇండికేట్ చేస్తుంది, మెమరీ పవర్ని. థాలమస్ అంటే స్కిన్ కానీ, నోస్ కానీ, టంగ్ కానీ వీటి యొక్క పెయిన్ని సెన్స్ చేస్తుంది. హైపోథాలమస్ అంటే హంగర్, ఆకలిని కానీ, థ్రస్ట్, దాహంని కానీ, నిద్రని కానీ సూచిస్తుంది. ఇంకా మిడ్ బ్రెయిన్లో ఇన్వాలంటరీ యాక్షన్స్ జరుగుతాయి. హిండ్ బ్రెయిన్లో అగైన్ 3 పార్ట్స్ ఉంటాయి: సెరిబెల్లం, మెడ్యులా ఆబ్లాంగటా, పాన్స్. సెరిబెల్లం అంటే బాడీ పొజిషన్స్ని, బాడీ మూమెంట్స్ని చూపిస్తాయి. మెడ్యులా అంటే ఆటోమేటిక్ నర్వస్ సిస్టమ్. పాన్స్ అంటే బ్రెయిన్స్, స్పైనల్ కార్డ్ కనెక్ట్ అయి ఉంటాయి. నేను స్క్రీన్ పైన చూపించిన ప్రతి ఒక్కటి నోట్ చేసుకోండి. వీటిలోంచి కంపల్సరీ 1 బిట్ ఇన్ గ్రూప్ డి. మూవింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ రెడ్ బ్లడ్ సెల్స్? ఆన్సర్ ఈస్ ఇది కాదు, ఇది కాదు, క్యారీ ఆక్సిజన్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, విచ్ బ్లడ్ సెల్స్ హెల్ప్స్ ఇన్ క్లాటింగ్ ఆఫ్ బ్లడ్? ఆన్సర్ వచ్చేసి ప్లేట్లెట్స్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద లార్జెస్ట్ ఇంటర్నల్ ఆర్గన్ ఇన్ హ్యూమన్ బాడీ? ఆన్సర్ వచ్చేసి కిడ్నీ కాదు, బ్రెయిన్ కాదు, హార్ట్ కాదు, లివర్. ఇంటర్నల్ ఆర్గాన్ అంటే లివర్, అదే ఎక్స్టర్నల్ ఆర్గాన్ అంటే స్కిన్. అదే ఇంటర్నల్ ఆర్గాన్లో సెకండ్ లార్జెస్ట్ వచ్చేసి ప్యాంక్రియాస్. ఇది ఆల్రెడీ మనం ముందు వీడియోలో డిస్కస్ చేస్తుంది. ఇంకా చూడలేదంటే డిస్క్రిప్షన్లో లింక్స్ ఇచ్చాను, చూసేయండి. మూవింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్, విచ్ పార్ట్ ఆఫ్ హ్యూమన్ బాడీ కంటైన్స్ ద స్మాలెస్ట్ బోన్? ఇయర్. అదే లార్జెస్ట్ బోన్ అంటే థై బోన్. చూడండి, ఇవన్నీ ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్న బిట్సే. ఇవన్నీ రిపీటెడ్గా అడిగే క్వశ్చన్స్ కాబట్టి అవేవే వస్తున్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ రిబ్స్ ఇన్ హ్యూమన్ బాడీ? ఆన్సర్ వచ్చేసి 36 కాదు, 10 కాదు, 12 కాదు, 24. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ వైట్ బ్లడ్ సెల్స్? ఆన్సర్ వచ్చేసి ఫైటింగ్ విత్ ఇన్ఫెక్షన్స్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి,
విచ్ ఆర్గన్ ప్యూరిఫైస్ ద బ్లడ్స్ ఇన్ హ్యూమన్ బాడీ? ఆన్సర్ వచ్చేసి కిడ్నీ. అదే పంప్స్ అంటే హార్ట్ వస్తుంది. మూవింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ రెడ్ బ్లడ్ సెల్స్? అది డిస్కస్ చేసింది ఆల్రెడీ, క్యారింగ్ ఆక్సిజన్. మూవింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆర్గన్ ఈజ్ అఫెక్టెడ్ బై జాండీస్? ఆన్సర్ కిడ్నీ కాదు, హార్ట్ కాదు, లంగ్స్ కాదు. ఆన్సర్ వచ్చేసి లివర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ పార్ట్ ఆఫ్ ఐ కంట్రోల్స్ ద అమౌంట్ ఆఫ్ లైట్ ఎంటరింగ్ ఇట్? ఆన్సర్ వచ్చేసి ఐరిస్. అదే కంటిలోని ఏ పార్ట్ మనం డొనేట్ చేస్తామంటే ఆన్సర్ వచ్చేసి కార్నియా. మూవింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. విచ్ పార్ట్ ఆఫ్ బాడీ హ్యాజ్ నో బ్లడ్ సప్లై? ఆన్సర్ వచ్చేసి కార్నియా. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ పార్ట్ ఆఫ్ బ్రెయిన్ కంట్రోల్స్ ఇన్వాలంటరీ యాక్షన్స్ లైక్ హార్ట్ బీట్ అండ్ బ్రీతింగ్? ఆన్సర్ వచ్చేసి థాలమస్ కాదు, సెరెబ్రమ్ కాదు, మెడ్యులా ఆబ్లాంగటా ఆన్సర్. మనం 7th క్వశ్చన్ దగ్గర చాలా బ్రీఫ్గా డిస్కస్ చేసాం, అక్కడ వెళ్ళి చూసేయండి. మూవింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. విచ్ బ్లడ్ సెల్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇమ్యూనిటీ? ఆన్సర్ వచ్చేసి ప్లాస్మా కాదు, ప్లేట్లెట్స్ కాదు, ఆర్బీసీ కాదు, వైట్ బ్లడ్ సెల్స్. ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఒక్కసారి ఈ బిట్స్ చూసుకుంటే ఇంకా మీకు తిరిగే ఉండదు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫైనల్గా మన వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కావాలంటే సబ్స్క్రైబ్ టు పీజే స్టడీ సర్కిల్.